టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం ఇవాళ జరగనుంది. ఎన్డీఏ సమావేశం ఈ నెల 14న ఉండడంతో సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని కూటమి నిర్ణయించింది. ఇవాళ 11 గంటలకు కేంద్ర మంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేయనున్నారు. ఇవాళ 3 పార్టీల అగ్రనేతల భేటీలో పురంధేశ్వరి కూడా పాల్గొననున్నారు. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించనున్నారు. ప్రతిపాదిత స్థానాల్లో నుంచి 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అభిప్రాయానికి ఇప్పటికే బీజేపీ, జనసేన వచ్చినట్లు తెలుస్తోంది. రేపు రాత్రికి లేదా ఎల్లుండి సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం ఇవాళ జరగనుంది. ఎన్డీఏ సమావేశం ఈ నెల 14న ఉండడంతో సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయాలని కూటమి నిర్ణయించింది. ఇవాళ 11 గంటలకు కేంద్ర మంత్రి షెకావత్, చంద్రబాబు, పవన్ ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేయనున్నారు. ఇవాళ 3 పార్టీల అగ్రనేతల భేటీలో పురంధేశ్వరి కూడా పాల్గొననున్నారు. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించనున్నారు. ప్రతిపాదిత స్థానాల్లో నుంచి 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అభిప్రాయానికి ఇప్పటికే బీజేపీ, జనసేన వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రేపు రాత్రికి లేదా ఎల్లుండి సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం ఇవాళ జరగబోతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? స్పందన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అటు జనసేన పార్టీలకు సంబంధించి ఇవాళ ఉమ్మడి సమావేశం జరగబోతా ఉంది. ఎన్డీఏ సమావేశం ఈ నెల 14వ తారీఖున జరగబోనుండటంతో సాధ్యమైనంత త్వరగా ఈ అభ్యర్థుల ఖరారు చేయాలని కూడా కూటమి నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఇవాళ ఒక కీలక భేటీ జరగబోతా ఉంది. ఈ భేటీలో ప్రధానంగా అభ్యర్థులు ఎవరన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి షెకావత్ నిన్ననే ఆయన రావటం జరిగింది. ఆయనతో పవన్ కళ్యాణ్ కూడా నిన్న రాత్రి భేటీ అయ్యారు. ఇవాళ 11 గంటలకు షెకావత్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఉమ్మడిగా సమావేశం కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు మీద వీళ్ళంతా కూడా చర్చించబోతా ఉన్నారు. అటు భారతీయ జనతా పోటీ చేయబోతా ఉన్నారు. వాళ్ళ ఆ అభ్యర్థులు ఎవరు, ఇవన్నీ కూడా ఈ ముగ్గురు నేతలు కలిసి డిస్కస్ చేయబోతా ఉన్నారు. అయితే ఈ సమావేశంలో పురంధేశ్వరి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా పాల్గొనే అవకాశాలున్నాయి. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ 2 పార్టీలు కలిపి పోటీ చేయబోతా ఉన్నాయి. ప్రతిపాదిత ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల్లో 6 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి అభ్యర్థులు ఎవరెవరిని బరిలోకి దింపాలన్న దాని మీద ఈ పురంధేశ్వరితో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షెకావత్ సమక్షంలో ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి రేపు ఎల్లుండిలో ఒక ప్రకటన అయితే వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థాంక్యూ రామకృష్ణ.